పుత్రుడు గణపతి రాక ఎందుకింత ఆలస్యమవుతోంది? గణపతి వాహనం ఇంత మందకొండిగా వస్తే ఎలా? పార్వతి సమాచారం తెలిసేదెలా? ప్రణామాలు తండ్రి గారు. పుత్ర, మీ అమ్మగారు. తండ్రి గారు, అమ్మ ఏమన్నారంటే? మీ అమ్మగారు కనిపించారా? తను కుశలమే కదా? అవును తండ్రి గారు. ఏమన్నారు మీ మాత? తండ్రి గారు, అమ్మ నా సూచన విని చాలా సంతోషించారు. తనిప్పుడు మీకోసం నిరీక్షిస్తున్నారు. ఆనాడు తను నా గొంతు పట్టుకొని హాలాహలం లోపలికి వెళ్లకుండా ఆపివేసింది. ఆ చెయ్యి మనందరికీ అమృతహస్తం పుత్ర. నాకు ఊహించుకుంటేనే ఆనందం ఉప్పొంగిపోతుంది తండ్రి గారు. మీరు అమ్మ అక్కడ కలిసే ఉంటారని. పదండి తండ్రి గారు. పుత్ర, నేను కూడా పార్వతిని చూడడానికే వేచి చూస్తున్నాను. మహాదేవా! ప్రణామాలు మహాదేవా. ప్రభు, మేము ఎందుకు వచ్చామో తెలుసా? మాత మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మీ లొక్కలే ఉంటే మాత చూడలేదు. ఇంకా తమరు మాత వద్దకు రావాలని అనుకున్నట్లయితే అందరం అక్కడికే వచ్చేస్తాం ప్రభు. అందరం అక్కడికే వచ్చేస్తాం ప్రభు. ఎందుకంటే ప్రభు, తమరు మాత ఎక్కడుంటే అక్కడే మాకు కైలాసం ప్రభు. పదపుత్ర. పదండి నందీశ్వర, త్వరగా నన్ను తీసుకువెళ్ళండి. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. భక్తుడెవరో పిలుస్తున్నారు. ఓం నమః శివాయ. లేదు, ముందు నేను ఉమా దగ్గరికి వెళ్ళాలి. అన్నిటికంటే అదే ప్రధానము నాకు. అమ్మ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తారు తండ్రి గారు. అమ్మ, నేను వాగ్దానం చేస్తున్నాను, ఈ కలువ పువ్వు వాడిపోయే లోపే తండ్రి గారిని తీసుకొని తప్పకుండా ఇక్కడికి వస్తాను. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. నా భక్తుడు ఆవాహన చేస్తున్నాడు, కానీ ఈసారి మాత్రం పార్వతి కోరికను నెరవేర్చడంలో భక్తుల ప్రమేయం రానివ్వకూడదు. పార్వతి, నీవు నా అర్ధాంగివి కనుక నీ పట్ల నా బాధ్యత కర్తవ్యాలను నెరవేర్చడం కోసమై తప్పక వస్తాను.
స్వామి ఇంతవరకు ఎందుకు రాలేదు? నేను అకారణంగా భయపడుతున్నాను. తన ఉమ కోసం స్వామి తప్పకుండా వస్తారు. నేను సహనంతో ఎదురు చూడాలి. అయినా స్వామి కోసం ఎదురు చూస్తూ అసలు విషయమే మర్చిపోయాను. వారికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. శివాయ ఓం నమః 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 శివాయ తండ్రి గారు, త్వరగా పదండి. వస్తున్నాను పుత్రా. నీవేమీ ఆలోచించకు, నేను నీ వెనకే వస్తున్నాను. మహాదేవా, ఇన్ని సంవత్సరాల నా తపస్సు చూసి కూడా తమరికి మనసు కరగలేదా ప్రభు? తమరి భక్తుడు తమరికై పరితపిస్తున్నాడు ప్రభు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఇప్పుడైనా తమ భక్తుడిని కరుణించండి ప్రభు, కరుణించండి ప్రభు. ఎంతటి గొప్ప భక్తుడైనా నేను పార్వతి దగ్గరకు వెళ్లకుండా ఆపలేడు. మహాదేవ, తమరి భక్తుడైన నేను తమరి కరుణా కటాక్షాలకై ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. తమరి కోసం చేతుల్ని అగ్నికి ఆహుతి చెయ్యమన్నా సంతోషంగా చేస్తాను. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. తండ్రి గారు, కైలాస శిఖరాన్ని దాటి వెళ్ళామంటే చాలు. అక్కడి నుండి అమ్మ కుటీరం అంత ఎక్కువ దూరం ఉండదు. అదిగో అది దాటితే చాలు. అయినా తండ్రి గారి ప్రయాణం అంత మందకించిందేంటి? వారి దృష్టి కూడా ఇక్కడ లేనట్టు అనిపిస్తుంది. తండ్రి గారు, ఏమైంది? తమరింత నెమ్మదిగా వస్తున్నారెందుకు? వేగం పెంచండి తండ్రి గారు. అమ్మ అక్కడ తమరి కోసం ఎంతో కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. తండ్రి గారి వేగం మాటి మాటికి మందగిస్తుందేంటి? ఓం నమః శివాయ ఓం నమః శివాయ. చూడండి మహాదేవా, నేను నా రెండు చేతులను అగ్నికి సమర్పించుకున్నాను. చూడండి.
ఇప్పుడైనా కరుణించండి మహాదేవా, ఇప్పుడైనా దర్శనమివ్వండి మహాదేవా. ఇప్పటికీ నాలోని భక్తి మిమ్మల్ని కరిగించని పక్షంలో నా దేహం అంతటిని అగ్నికి ఆహుతి చేస్తాను. భక్తులు కాలిపోయినా పట్టించుకోలేదని చెడ్డ పేరు తెచ్చుకోకండి దేవా. కరుణించండి, దర్శన భాగ్యం కల్పించండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ రోజు తమరి దర్శనమైనా పొందాలి, లేదా నా ప్రాణాలైనా పోవాలి. నా ప్రాణం పోతే అందుకు మీరే బాధ్యత వహించాలి శివశంకర. ఈ నిరీక్షణ సహించలేను ప్రభు, నా ముందుకు రండి స్వామి. ఏమిటి విషమ పరీక్ష? కరుణించండి ప్రభు. జాగు చేయకండి స్వామి. నా పైన ఎక్కువ అధికారం ఎవరికుంది? నా కోసం నిరీక్షిస్తున్న నా అర్ధాంగి పార్వతీదేవికా, నా కోసమని ప్రాణాలు ధారపోస్తున్న నా భక్తుడికా? ఓం నమః శివాయ. ఈ ఇద్దరిలో నేను ఎవరిని కరుణించాలి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నంది, తండ్రి గారు నందిపై నుండి ఎందుకు దిగిపోయారు? ఏమైంది తండ్రి గారు? తమరు కైలాసంలో ఏదైనా మర్చిపోయారా? అలాగైతే మీరు ముందుకు వెళ్ళండి. తమరు మరిచిన దాన్ని నేను తీసుకొని వస్తాను. తండ్రి గారు, ఇది ఆలోచించాల్సిన సమయం కాదు. వెంటనే మనం అమ్మ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. గణేశ పుత్ర. లేదు తండ్రి గారు, తమరేమీ చెప్పవద్దు. తమరు నా వెంట రండి. దయచేసి అమ్మని నిరాశపరచకండి. అమ్మ దగ్గరికి వెళ్ళటానికి ఎలాంటి ఆటంకము కలగనివ్వకండి. చూడండి ప్రభు, మీ దర్శనం పొందడానికి మీ భక్తుడి ఇక్కడ తనని తాను ఆహుతి చేసుకుంటున్నాడు. అయినా తమరి భక్తుడిని కరుణించలేరా స్వామి? కరుణించండి ప్రభు, మీ దర్శనం ఇవ్వండి ప్రభు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రభు, వెళ్దాం రండి ప్రభు. పుత్ర, భర్త అనే బాధ్యత భగవంతుడి బాధ్యత కంటే గొప్పదేమీ కాదు. ఇప్పుడు నా ధర్మం భక్తుడి వద్దకు వెళ్ళక తప్పని పరిస్థితి. తండ్రి గారు, నేను తమరి పుత్రుడను. తమరి భక్తుడి కంటే ముందు నేనే తమరి వద్దకు వచ్చాను. కావచ్చు. ఇప్పుడు నా భక్తుడి దగ్గరికి నేను వెళ్ళకపోతే తను అగ్నికి ఆహుతైపోతాడు. నేను ఆ పని ఏమాత్రమూ చేయకూడదు. ప్రభు, దర్శనమివ్వండి, దర్శనమివ్వండి ప్రభు. పుత్ర, మీ అమ్మగారు నా పరిస్థితిని తప్పక అర్థం చేసుకుంటారు. నీవు తనకి చెప్పు, నా యొక్క ధర్మాన్ని నేను నిర్వర్తించి త్వరగా తన దగ్గరికి వస్తానని. నేను అమ్మకి వాగ్దానం చేశాను తండ్రి గారు. కలువ పువ్వు వాడిపోయేలోపు తమరిని తీసుకుని వస్తానని చెప్పి వచ్చాను. పుత్ర, నీవు నంది సకల గణాలను తీసుకుని మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళు. నాపై నమ్మకముంచు. నేను నీకిచ్చిన మాటను తప్పక నెరవేరుస్తాను. నేను తప్పకుండా వస్తాను. వెళ్ళు పుత్రా. తమ ఆజ్ఞ తండ్రి గారు. నేను అనుకున్నదొకటి, జరిగింది ఒకటి. నేనిప్పుడు అమ్మకు ఏం చెప్పాలి? తనకు ఎలా నచ్చ చెప్పాలి? తమరి దృష్టిలో భక్తుల కఠిన తపస్సుకు ఏ విలువ లేదా మహాదేవా? నన్ను కరుణించను ప్రభు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పుత్ర రంభుడా, ప్రణామాలు మహాదేవా. దేవాదిదేవా, నాకు తెలుసు నా తపస్సు వృధా కాబోదని. తమరు తప్పక ప్రత్యక్షమవుతారని. భగవంతుడెప్పుడు భక్తుల తపస్సును ఎంత మాత్రం తక్కువగా చూడరు. ఎంతో కఠోరమైన తపస్సు చేశావు. నేను రాక తప్పదు కదా.
నందీశ్వర స్వామి అమ్మా పుత్ర స్వామి ఎక్కడున్నారు పుత్ర? వారెక్కడా కనపడ్డం లేదేమిటి? అది అమ్మా. ఓహో పుత్ర, వారిక్కడే ఎక్కడ ఉన్నారు. పుత్ర, నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు కదూ? స్వామి స్వామి ఎక్కడున్నారు మీరు? నన్ను ఆట పట్టించింది చాలు, ఇక నా ముందుకు రండి స్వామి. నేను తమ దర్శనానికై పరితపిస్తున్నాను. ఇక అలక చాలించి దర్శనం ఇవ్వండి స్వామి. అమ్మా, నా మాట వినండి. స్వామి ఎక్కడా లేరు అంటే వారిక్కడికి రాలేదు. అమ్మా, తమరేమాత్రం నిరాశపడకండి. వారు నాకు వాగ్దానం చేశారు. అక్కడ వారి కర్తవ్యాన్ని నిర్వర్తించిన వెంటనే ఇక్కడికి వస్తారు. అమ్మా, ఈ కలువ పువ్వు వాడిపోయే లోపుగా తండ్రి గారు ఇక్కడికి వస్తారు. నీవు కైలాసం వదిలి వెళ్ళక తప్పదు. ప్రస్తుతం నా యొక్క ధర్మం నా భక్తుడి వద్దకు వెళ్ళమని చెప్తోంది. పుత్ర, నాకు మీ తండ్రి గారి స్వభావం చాలా స్పష్టంగా తెలుసును. వారికి తన కర్తవ్యం, తన బాధ్యతలు, లేదా ఎవరైనా భక్తుల తపస్సు వారిని అడ్డుకుని ఉంటుంది. చెప్పు రంభుడా, ఏ వరం కోరుకుంటున్నావు? ప్రభు, ఎన్నో ఏండ్ల తపస్సు చేశాక కరుణించారు. వచ్చి రాగానే కోరిన వరం ఇచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నారా ప్రభు? ప్రభు, భక్తుడు తపస్సు చేసేది తమర దివ్య దర్శనాన్ని సంపాదించుకోవడానికే. అందువల్ల కొంత సమయం ఇక్కడ ఉండక తప్పదు ప్రభు. అమ్మా, మీరేం చింతించకండి. నా మీద నమ్మకం ఉంచండి. తండ్రి గారు వెనువెంటనే ఇక్కడికి వస్తారు. పుత్ర, ఈ కలువ రేకుల్లాగే నా ఆశలు కూడా వాడిపోతున్నాయి పుత్ర. మీ నాన్నగారు నీతో కలిసే బయలుదేరారు కదా పుత్ర? అవునమ్మా, నేను తమరి గురించి చెప్పగానే తండ్రి గారు మిమ్మల్ని చూడాలని ఎంతో కోరుకున్నారు. తక్షణమే కైలాసం నుండి బయలుదేరారు. మరి ఇక్కడికి ఎందుకు రాలేదు? ఎందుకంటే అమ్మా... ఆగు పుత్ర, నేను చెప్తాను. దారిలో వారి భక్తులెవరో తలుచుకుని ఉంటారు. వెంటనే వెళ్ళిపోయి ఉంటారు. బాధ్యత విషయాల్లో క్షణం కూడా ఆగలేరు. మరి పార్వతి వారి కోసం నిరీక్షించమంటే నిరీక్షిస్తూనే ఉంటుంది. నాకంటే వారి కర్తవ్యమే ప్రధానమైనదని నాకు ముందే తెలుసు పుత్ర. ఎప్పటిలాగే వారి బాధ్యతకి నాకంటే ఎక్కువ విలువనిచ్చుంటారు. నా దర్శనం కంటే మరే కోరిక లేదని తెలిసి నాకెంతో సంతోషంగా ఉంది. నీకు నా దర్శన భాగ్యం లభించింది కనుక నీకు మరే వరము అవసరం లేదు. కనుక నీకు నా ఆశీస్సులిస్తున్నాను. ప్రభు, తమరి ఆశీర్వాదం మాత్రమే కాదు, వరం కూడా కావాలి నాకు. ఒక పుత్రుడు కావాలి నాకు. ఆ పుత్రుడు అమరుడై ఉండాలి. నా వరప్రసాదంగా పుట్టే రంభుడి పుత్రుడే అసురులకు అధిపతి కాగలడు. అతడి పాలనలో అసురుల ప్రాభవం పెరగడమే కాదు, రాక్షసీమణుల ప్రాభవం కూడా పెరుగుతుంది.
నీకు జన్మించబోయే పుత్రుడు మహిషాసురుడనే పేరుతో వాసికెక్కుతాడు. రంభాసురా, మరేదైనా వరం కోరుకో. ఈ వరం ఇవ్వడం మాత్రం సాధ్యం కాదు. నాకు వరాన్ని ప్రసాదించే వరకు నేను తమరిని ఎక్కడికి వెళ్ళనివ్వను. నా రాకకై నీవు ఎంతో తపిస్తూ ఉంటావు ఉమా, కానీ రావడము సాధ్యపడడం లేదు. సహనం కరిగిపోతోంది. ఈసారి ఎదురు చూస్తూ ఉండలేను నేను. ఈ కలువ వాడిపోయే లోపు వారు రాని పక్షంలో నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. వరంగా లభించిన శక్తులు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాని అవి ఇతరులకు నష్టం కలిగించడం కోసం కాదు.